హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. చాలా మంది అడుగుతున్నారు మేడం ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి చెప్పండి. బిజినెస్లో ఆల్రెడీ కవర్ చేశాను, బట్ అది ఇంగ్లీష్లో ఉంది. ఎప్పుడంటే ఎప్పుడో దేవికా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఇప్పుడు 2018లో పెట్టినట్టున్నాను ఆ ఛానల్. అప్పుడు బిగినింగ్లో రికార్డ్ చేసినవి అవన్నీ మళ్ళీ రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇది ఇండస్ట్రియల్ లా సబ్జెక్ట్ అనేది మనకి జనరల్గా కొంతమంది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ దాంట్లో పార్ట్ అండ్ పార్సల్గా పెట్టారు. ఇంకా కొన్ని యూనివర్సిటీలేమో సపరేట్గా ఇండస్ట్రియల్ లా గురించి సపరేట్ సబ్జెక్ట్ పెట్టారు. కొన్ని యూనివర్సిటీలు బిజినెస్ లాలో కలిపి పెట్టారు. అండ్ ఇంకా లా స్టూడెంట్స్కి అయితే సపరేట్ సబ్జెక్టే ఉంటుంది. సిఏ, సిఎస్, సిఎంఏ వీళ్ళకి కూడా ఎక్కడో ఒక చోట కలిపేసి ఉంచారు. కానీ మీరు వెతుక్కోవాలి, మీరు ఏ కోర్స్ చేస్తున్నా కానీ ఎక్కడ వస్తుంది ఆ సిలబస్ ఉంటుందిగా, తీసుకొని చూసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇండస్ట్రియల్ రిలేషన్స్. దీని ఇంట్రడక్షన్ చూద్దాం. బిజినెస్లో తెలుగులో లేదు, ఎందుకంటే ఎప్పుడో పెట్టాను కాబట్టి మళ్ళీ రికార్డ్ చేసేంత ఓపిక నాకు లేదు. చూద్దాం తర్వాత ఎప్పుడన్నా. కానీ ఇప్పుడైతే చేసేవన్నీ తెలుగు ఛానల్ పెట్టినాక రికార్డ్ చేస్తున్నవన్నీ తెలుగులో చేస్తున్నాను మీకోసమే. మంచిగా వాడుకోండి, 10 మందికి షేర్ కూడా చేయండి, అప్పుడే ఈ ఛానల్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే నేను చెయ్య. సర్లే, సార్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే కనుక, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదా, ప్రోడక్ట్స్ ఏదో సరుకులను ఏదో మనము రా మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీ అయిపోయినాక దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో కస్టమర్కి అమ్ముతాము. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఆ కంపెనీలో మెయిన్గా ఎంప్లాయీస్ ఎవరు అంటే కనుక లేబర్స్ వీళ్ళకి సంబంధించే ఇండస్ట్రియల్లా ఉంది. లేబర్స్ అంటే ఏంటి, వాళ్ళకి తక్కువ జీతం ఉంటుంది, వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి ఎంతో కొంత ప్రొడక్షన్ చేసి చాలా చెమటోడ్చి కష్టపడతారు. వాళ్ళ కోసం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇండస్ట్రియల్ లా అనేది ఉంది. ఇండస్ట్రియల్ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే కనుక, ఎంప్లాయర్స్ని, ఉద్యోగస్తులు అండ్ వాళ్ళ బాస్లని, ఆ కంపెనీ మేనేజ్మెంట్ని, రెండింటిని ఎంప్లాయర్స్ ఇద్దరికి మంచి సమన్వయం కుదిర్చి ఇద్దరు చక్కగా పనిచేసి వాళ్ళ మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవడమే మెయిన్ ఉద్దేశం. దీన్నే మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటాము. ఒక సెంటెన్స్లో నేర్చుకుందాం. ఏంటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ రిఫర్స్ టు ద రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ అమాంగ్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. ఇలా రిలేషన్స్ అనమాట. ఎవరు, ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ద రెగ్యులర్ ఇండస్ట్రియల్ వర్క్. రోజు ఇండస్ట్రియల్ వర్క్లో జరుగుతూ ఉంటుంది, బట్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవడం, వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడమే ఇండస్ట్రియల్ రిలేషన్స్. అయితే ఇండస్ట్రియల్ రిలేషన్స్ స్కోప్ ఏంటి అంటే, ఆ స్కోప్లో మనం ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు. స్కోప్కి వెళ్ళే ముందు ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎంతకాలం ఉండాలి, ఆ ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కవరింగ్ ద మెనీ ఆస్పెక్ట్స్. చాలా ఏరియాస్ని కవర్ చేసి కంటిన్యూస్గా ఈ రిలేషన్స్ బాగా మెయింటైన్ అయితేనే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకేనా. స్కోప్లో చూస్తే కనుక ఇండస్ట్రియల్ రిలేషన్స్ని 3 పార్ట్స్గా చెప్పొచ్చు. ఒకటి రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. ఇక్కడ చెప్పినాం చూడు, అదే ఎంప్లాయర్. ఇంకొకటి ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ట్రేడ్ యూనియన్స్ అండ్ మేనేజ్మెంట్. ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ అందరికీ సంబంధించి ఒక యూనియన్ మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు కోల్ మైన్స్ ఉన్నాయి, ఆ కోల్ మైన్స్కి ఒక యూనియన్ ఉంటుంది. సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడ యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో అందరు ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు రిజిస్టర్ అయిపోయి వాళ్ళకు ఒక హెడ్, ఆ హెడ్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడము, ఆ హెడ్ వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడడం, ఇది అనమాట ఈ రిలేషన్స్, ట్రేడ్ యూనియన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇంకా థర్డ్ వేలో రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రేడ్ యూనియన్స్ అండ్ గవర్నమెంట్. జనరల్గా ట్రేడ్ యూనియన్ మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవడము, సాల్వ్ చేసుకోవడం అవన్నీ అయిపోతాయి. కొన్నిసార్లు మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఈ ట్రేడ్ యూనియన్స్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. ఇది కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్లో పార్టే. ఫస్ట్లో ఎంప్లాయీస్ టు ఎంప్లాయర్, సెకండ్లో ట్రేడ్ యూనియన్స్ టు మేనేజ్మెంట్, థర్డ్లో ట్రేడ్ యూనియన్స్ టు గవర్నమెంట్. ఇట్లా ఇది స్కోప్. అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఏంటది అంటే కనుక, ఎందుకు ఇండస్ట్రియల్ రిలేషన్స్, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి వాళ్ళకి, రీజన్ ఏంటి, ఎందుకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కావాలంటే కొన్ని పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, టు రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళ మధ్యలో గొడవలు తగ్గించుకోవడం. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, టు రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్.
ఇద్దరికి మంచి సమన్వయం ఉండాలి, చాలా మంచిగా పని చేసుకోవాలి. మన గొడవలు వచ్చిన మళ్ళీ ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా మనకి ఇండస్ట్రియల్ లాగ్ ప్రకారం, దాని ప్రకారం వెళ్ళిపోవడం, అట్లా గొడవలు తగ్గించుకోవడము. టు డెవలప్ ఫ్రెండ్లీ పీస్ఫుల్ రిలేషన్స్, వాళ్ళకి మధ్యలో మంచి ఫ్రెండ్లీ పీస్ఫుల్ కూల్ ఎన్వైర్న్మెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మేనేజ్మెంట్ పని మేనేజ్ చేసుకుంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, ఏ గొడవలు రావు. సో రిలేషన్స్ మంచి మెయింటైన్ చేయడము. టు ఇంక్రీజ్ వర్కర్స్ ఎకనామిక్ స్టేటస్, వీళ్ళు ఇండస్ట్రీలో పనిచేసే లేబర్స్కి శాలరీస్ తక్కువ ఉంటాయి. శాలరీస్ మనం వేజెస్ అంటాము, వేజెస్ చాలా తక్కువ ఉంటాయి, 10,000 20,000 ఎంతో ఇస్తున్నారు, అది సరిపోవు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ని పెంచాలా. ఎవ్రీ ఇయర్ ఎంత పెంచుతున్నారు, తక్కువ ఉంటే వాళ్ళు యూనియన్స్ చెప్పుకోవడం, యూనియన్స్ వెళ్ళి మళ్ళీ మేనేజ్మెంట్ని డిమాండ్ చేయడం, బోనస్ ఇవ్వమని అడగడము, లేకపోతే ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వడము, హెల్త్ బెనిఫిట్స్, పిఎఫ్ అండ్ ఈపీఎఫ్, ఇంకా ఈఎస్ఐ అని ఒకటి ఉంటుంది, అది హెల్త్కి సంబంధించి. అట్లా ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుకోవడం. మొత్తానికి వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటి అంటే కనుక ఈ వర్కర్స్ యొక్క ఎకనామిక్ స్టేటస్ని పెంచాలా, కొంచెం బెనిఫిట్స్ రావాలి వాళ్ళకి, ఇది ఒకటిను. ఇంకా టు సాల్వ్ ప్రాబ్లమ్స్ నెగోషియేషన్స్, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి నెగోషియేషన్స్ ఉంటాయి. నేను ఇంత ఇస్తా, నువ్వు ఇంత అడుగుతున్నావు, సో మేనేజ్మెంట్ వాళ్ళు ఇంత అంటే వీళ్ళు అంటారు లేదు మాకు ఇంత కావాలి, అది నెగోషియేషన్, బేరసారాలు అని చెప్పొచ్చు మన తెలుగులో. సో ఇది కూడా ఒక ఆబ్జెక్టివ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్కి. ఇంకా తర్వాత టు ఫోకస్ ఆన్ గుడ్ అవుట్కమ్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ యొక్క ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటంటే మంచి అవుట్కమ్ రావాలి, మనకి మంచిగా రిజల్ట్ రావాలి. ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా ఇదే గోల పెట్టుకుని కూర్చుంటే ఆ వర్క్ అయిపోతుంది, ఆ వర్క్లో కూడా మనకు క్వాలిటీ తగ్గుతుంది, గొడవలు ఎక్కువ అవుతాయి. సో అవన్నీ తగ్గించుకొని మన ఫోకస్ మంచి అవుట్కమ్, మంచి రిజల్ట్ వచ్చేటట్టు ఇండస్ట్రీ గ్రోత్కి పనిచేయాలి, ఇది ఒకటి. ఇక తర్వాత టు మేక్ వర్కర్స్ ఇన్ పార్టిసిపేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు కదా, అప్పుడు ఈ వర్కర్స్ని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్గా చేయడం డెసిషన్ మేకింగ్లో. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుస్తుంది కదా, వర్కర్స్ బాగా తెలుస్తుంది ఏంటి మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది, కంపెనీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళు కదా పనిచేసేది, వీళ్ళు ఏంటి పైన కూర్చునేది ఏసీ రూమ్లలో మంచిగా కూర్చుంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మంచి పార్టిసిపేషన్ ఇచ్చి వాళ్ళని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మేనేజ్మెంట్ డెసిషన్స్లో. అంటే అందరూ డెసిషన్ మేకింగ్లో ఉండలేరు కాబట్టి అప్పుడు ఏం చేస్తామో కొంతమంది ట్రేడ్ యూనియన్ హయ్యర్ అథారిటీస్ ఉంటారు, వాళ్ళ ట్రేడ్ యూనియన్ లీడరు ఇంకెవరెవరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టడము, వీళ్ళు కూడా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయడం. దీంతో ఏంటంటే వర్కర్స్కి ఒక సాటిస్ఫాక్షన్, ఎస్ మేము కూడా అన్నిట్లలో ఉన్నాం, మాకు కూడా తెలుస్తుంది అనేసి. సో దాంతో రిలేషన్స్ ఇంకా బాగుపడతాయి. ఇక టు మెయింటైన్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ, మనకి ప్రజాస్వామ్యం మన ఇండియాలోనే కాదు ఆ ఇండస్ట్రీలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి. అంటే ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, ఫ్రీడమ్ టు టాక్, ఇవన్నీ వీళ్ళకు కూడా ఉన్నాయి, అదే డెమోక్రసీ, అది ఉండాలి అనేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇంకా తర్వాత టు స్ట్రెంథన్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక కంపెనీలో వర్కర్స్ ఒక 800 ఉన్నారు, వాళ్ళకు ఒక ట్రేడ్ యూనియన్ పెట్టుకున్న దాంట్లో ఒక లీడర్ని ఎన్నుకోవడం, వాళ్ళు టైంకి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడము, ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ మనకి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రిలేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకు కూడా కాస్త మంచి ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది ఇక్కడ. ఇవి మెయిన్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ కాకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ కొన్ని ఎక్స్టర్నల్గా బయట నుంచి కొన్ని విషయాలు, కొన్ని కాన్సెప్ట్స్ అనేది దీన్ని ప్రభావితం చేస్తుంది. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇండస్ట్రియల్ రిలేషన్ అంటాం మనం దాన్ని. ఏంటి అంటే కనుక మనకు ఒక 6 పాయింట్లు చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని విషయాలు ప్రభావితం చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ స్టిల్ ఏంటి అవి అంటే కనుక గవర్నమెంట్ పాలసీస్, వాలంటరీ కోడ్స్, కలెక్టివ్ అగ్రిమెంట్ అంటే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళడం, లేదా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళడం, అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఇండస్ట్రియల్ అంటే ఆర్గనైజేషన్కి ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విషయాలు. అదే కాకుండా ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్గా చూస్తే కనుక ఏ కంట్రీలో అయినా కానీ ఒక్కొక్క రకమైన పాలసీ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో మనకి క్యాపిటలిస్ట్ అంటారు. క్యాపిటలిస్ట్ అంటే మొత్తం భాగస్వామ్యం, అంటే వాళ్ళ దగ్గరే కొంతమంది దగ్గరే డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఇక మిగిలిన వాళ్ళందరినీ కిందకి అనగ దొక్కేసి ఉండడము. ఇంకోటి కమ్యూనిస్ట్ అంటే ఏంటి, బాగున్న వాళ్ళ దగ్గర దోచేసి నార్మల్ వాళ్ళకి పంచడము. ఇట్లా
లేదా మిక్స్డ్ అంటారు. ఎట్లాంటి ఇది నడుస్తుంది ఆ దేశంలో, దాన్ని బట్టి కూడా మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ లేబర్. డిమాండ్ సప్లై 2 కరెక్ట్‌గా ఉంటే గనుక మనకి రిలేషన్స్ బావుంటాయి. ఒకవేళ సప్లై ఆఫ్ లేబర్స్ చాలా ఉంది. కానీ అక్కడ డిమాండ్ లేదు. కానీ సప్లై ఆఫ్ లేబర్ చాలా ఉంది. అప్పుడేం చేస్తారు? ఈ ఎక్కువ ఉన్న సప్లై వెళ్ళి ఇంకా వేరే కంట్రీస్‌లో వేరే ప్లేస్‌లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉద్యోగం వెతుక్కోవడం. ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే. అరబ్ కంట్రీస్, దుబాయ్ అటు ఇటు పోయి జనాలంతా సెటిల్ అయిపోయి అక్కడే సంపాదించుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువైపోయారు. అక్కడ పోతున్నారు. అదే తక్కువయ్యారనుకోండి లేబరు, అప్పుడు కూడా ప్రాబ్లమే. ఎటొచ్చినా ప్రాబ్లం కాబట్టి అది ఆ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ లేబరు అది కూడా మనకి ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పెరగాలన్నా తగ్గాలన్నా. ఇంకా టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజీ పెరుగుతుంది, ఎట్లా పెరిగితే అట్లా దాని ప్రకారంగా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు అప్పుడేదో నేర్చుకుని నాకు అదే వచ్చు, నాకు ఆ పాత పద్ధతి వెళ్తా అంటే మన కంపెనీ కింద పడిపోతుంది, మన ఇండస్ట్రీ పడిపోతుంది. అందుకని ఈ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. ఏంటి అవి అంటే కనుక మెకనైజేషన్ అంటే మెకానిజం మారిపోవడము, ఇంకా ఆటోమేషన్ అంటే ఇక టెక్నాలజీ ప్రకారంగా మనము కొత్త పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేయడం, నేషనలిజం అండ్ కంప్యూటరైజేషన్. ఎట్లా మారితే అట్లా దానికి ప్రకారంగా ఇండస్ట్రీకి ఎట్లా కావాలో అట్లా దాని ప్రకారంగా మనం చేంజ్ చేసుకోవాలా, చేసుకోకపోతే కుదరదు. అలాగే సోషల్ అండ్ కల్చర్ ఫ్యాక్టర్స్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే లైక్ పాపులేషన్ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అదొకటి, రిలీజియన్ అది నడుస్తూ ఉంటుంది. ఇంకా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, వాళ్ళకు కొన్ని లైక్స్ డిస్లైక్స్ అని ఈ పద్ధతిలో పాటిస్తాం, అట్లా ఇట్లా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద డిఫరెన్స్ వస్తుంది. అదే కాకుండా పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇక పార్టీలు మారుతూ ఉంటాయి. ఆ పార్టీ పోయి ఈ పార్టీ వచ్చి ఈ పార్టీ ఒక వాగ్దానం చేసింది, ఇంకో పార్టీ ఆ వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది. ఇక వాళ్ళవి నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి వీళ్ళ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది, వీళ్ళకి ఇంత ఇస్తా వీళ్ళకి అది పెడతా ఇది పెడతా అంటే మనకు అక్కడ రిలేషన్స్లో ఏంటంటే అరే సమ్వాట్ వీఆర్ గెట్టింగ్ ద బెనిఫిట్ అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది. ఏ ముందు గవర్నమెంట్ ఇట్లా ఇచ్చేది, ఇప్పుడు లేదు తీసేసిండ్రు, అట్లా ఇట్లా సంథింగ్. ఈ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ మనకి పొలిటికల్గా డిఫరెన్స్ పడుతుంది. ఇంకా లాస్ట్లో గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ అంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా మారుతూ ఉంటాయి. డిఫరెంట్ పాలసీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. అవి కూడా మనకి తేడా వస్తుంది. ఎలాంటి పాలసీస్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ మారొచ్చు, ఎకనామిక్ పాలసీ, లేబర్ పాలసీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎగుమతులు దిగుమతులు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఈ పాలసీస్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి కూడా మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇవి ఇండస్ట్రియల్ రిలేషన్స్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్. క్లియరే కదా. ఏం లేదు, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే మనం ఈరోజు ఏం మాట్లాడుకున్నామంటే మంచి రిలేషన్స్ ఉండాలి ఎంప్లాయీకి ఎంప్లాయర్కి. ఇక దీంట్లో రిలేషన్స్ 3 రకాలుగా మాట్లాడుకున్నాం. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, చాలా వైడ్ ప్రాసెస్ ఇది. దీంట్లో దీని ఆబ్జెక్టివ్స్ ఇవి అండ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి అంతే. ఇంకా డెప్త్గా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా చూద్దాము. ఓకే, కనెక్ట్ అయి ఉన్నారా? కామెంట్ బాక్స్లో రాస్తుండండి మీకు ఏం కావాలా, ఎట్లా ఉంది క్లాసు, మీ యొక్క విలువైన అభిప్రాయాలు తప్పకుండా రాయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ స్టే కనెక్ట్. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి.